నమస్కారం, నా పేరు శ్రీలేఖ. వెల్కమ్ టు సిజార్ టీవీ. తాజా వార్తలు విషయానికి వస్తే, రామ్ గోపాల్ వర్మ ఈ పేరే ఓ సెన్సేషన్. వివాదాలకు, సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్. అయితే ఇప్పుడు కూడా ఆర్జీవీ సెన్సేషనల్ ట్వీట్ వదిలారు. పవన్ కళ్యాణ్ అంటే అంతెత్తున లేచే ఆర్జీవీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీదే పోటీ చేస్తానంటున్నారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించిన వెంటనే రామ్ గోపాల్ వర్మ కూడా ట్వీట్ వదిలారు. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. సడన్గా తీసుకున్న నిర్ణయం అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. సడన్గా తీసుకున్న నిర్ణయం, నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని చెప్పడానికి సంతోషిస్తున్నా అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. అయితే పొలిటికల్ పంచులు వేసే ఆర్జీవీ ఇది కూడా పవన్ కళ్యాణ్ మీద పంచులాగా వేశారా లేదా నిజంగానే పోటీ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ పోటీ చేయాలని అనుకుంటే వైసీపీ తరఫున పోటీ చేస్తారా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. మరోవైపు పవన్ కళ్యాణ్ మీద పలు సందర్భాల్లో సెటైర్లు వేశారు రామ్ గోపాల్ వర్మ. ఇటీవలే విజయవాడలో వ్యూహం, శపథం సినిమాలపై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించిన రామ్ గోపాల్ వర్మ రాష్ట్రాన్ని సీఎం జగన్ ఏ విధంగా భ్రష్టు పట్టించారో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే వైసీపీ ప్రభుత్వంపై చర్చకు సిద్ధమని సవాల్ కూడా చేశారు. ఇక వర్మ తీసిన వ్యూహం, శపథం సినిమాలతో పాటు గతంలోనూ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్తో సెటైరికల్ మూవీలు తీశారు వర్మ. ఇక తెలంగాణ ఎన్నికల సమయంలో అయితే పవన్ కళ్యాణ్కు బర్రెలక్కకు పోలిక తెచ్చారు. పవన్ కళ్యాణ్తో పోలిస్తే బర్రెలక్క చాలా బెటర్ అని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారం ఎలా చేయాలో బర్రెలక్కను చూసి నేర్చుకోవాలంటూ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో వర్మ చేసిన తాజా ట్వీట్ కూడా పవన్ కళ్యాణ్ మీద సెటైరికల్గా చేశాడా లేదా నిజంగానే చేశారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. సిజేఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.